హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది కంప్లీట్గా డైనింగ్ షింక్ ఏరియా మేక్ ఓవర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైనింగ్ షింక్ ఏరియా అనేది ఇలా ఉంది. సో ఇది రెంటెడ్ అపార్ట్మెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మిర్రర్ కానీ, ఇక్కడ ఈ డిస్పెన్సర్ కానీ పెట్టుకున్నాను కదా, హ్యాండ్ వాష్ లిక్విడ్ డిస్పెన్సర్ కానీ, అండ్ నెక్స్ట్ హ్యాండ్ టవల్ పెట్టుకునేది కానీ ఇది ఇవ్వలేదు. ఇవి మూడు కూడా నేనే పెట్టించుకున్నానండి. సో ఓకే. సో ఇప్పుడు ఇంకొంచెం దీన్ని ఇంకా మంచిగా లుక్ ఇద్దామా అని చెప్పి, సో మంచిగా నా దగ్గర ఉన్న కొన్ని థింగ్స్ తోటి దీన్ని మేక్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నాను నేను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ నేను కార్నర్కి ఒక మొక్క అయితే పెట్టుకున్నాను. సో మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. సో మనీ ప్లాంట్ అంటే ఇది మట్టి రిలేటెడ్ కదండి, కొంచెం ఏదైనా మళ్ళీ కింద పడినా కొంచెం బాగా డర్టీ అయిపోతుంది అని చెప్పి, సో కిందనైతే న్యూస్ పేపర్స్ అనేది వేసుకుంటున్నాను నేను. సో కింద న్యూస్ పేపర్స్ వేసుకుని దాని మీద ఇప్పుడు ఆ మట్టి పాట్ అంతా తీసేసి దాని ప్లేస్లో కొత్త పాట్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఈవెన్ ప్లాంట్స్ కూడా బాగా ఎండిపోయింది. సో అందుకని చెప్పి న్యూ ప్లాంట్ అనేది పెడదామని చెప్పి, సో దాన్ని ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసేసాను. అండ్ ఈ గ్లాస్ దాని కింద పెట్టుకునేది కూడా కిందన వాటర్ మన డిప్ అవుతున్నప్పుడు వస్తుంది కదండి. సో డ్రిప్ అయిన వాటర్ కిందకి ఆ ప్లేసింగ్ కూడా గ్లాస్ బౌల్ పెట్టుకున్నా. సో మొత్తం అంతా గ్లాస్ బౌల్ మొత్తం అంతా క్లీన్ చేసి ఆ పాట్లో ఉన్న మట్టి కూడా అంతా తీసేసి, ఆ మట్టిని మొత్తం అంతా తీసి, ఇప్పుడు నా సిరామిక్ పాట్ చెప్పాను కదా, న్యూ పాట్ తీసుకున్నాను చెప్పి, సిరామిక్ పాట్ అండి. ఈ పాట్లోని సో ఒక లేయర్ వరకు మట్టి అంతా, ఇప్పుడు మీకు ఆ పాట్లో నుంచి తీసిన మట్టి ఒక లేయర్ అంతా వేసేసి, సో మిడిల్లో మనకి మనీ ప్లాంట్స్కి ఒకటి ఇస్తారు కదండి, సో అది మట్టిగా మళ్ళీ దానికి ఉన్న పాతదంతా తీసేసి దీనికి కొత్త దాంట్లోని దాన్ని కూడా రీప్లేస్ చేసుకున్నాను. అదైతే బాగుందండి. సో దానికి కొబ్బరి పీచు దక్క ఉండడం వల్ల సో మనీ ప్లాంట్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి దానికి ఉన్న పాతదంతా తీసేసి ఇందులో మళ్ళీ పెట్టుకొని ప్లాంట్స్ రెండింటినీ కూడా అందులో పెట్టేద్దామని చెప్పి, ఇంకొక సైడ్ ఇంకొకటి, సో అది ప్లేసింగ్ ఇద్దామని చెప్పి చేస్తున్నాను నేను. ఫస్ట్ దాన్ని అయితే న్యూ పాట్ తోటి న్యూ ప్లాంట్స్ తోటి మేకవర్ అయితే స్టార్ట్ చేసేసాను. ఒకసారి చూసేయండి. సో వాటర్ డ్రిప్ అయితే ఆ గ్లాస్ చెప్పాను కదా, ఆ గ్లాస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను. సో కార్నర్కి అయితే ఐరన్ స్టాండ్ మీద ఇది అయితే పెట్టుకున్నానండి. సో ఇది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే ప్లేసింగ్ అయితే చేసేసాను నేను. అండ్ దెన్ ఫస్ట్లీ అక్కడ మొత్తం అంతా మట్టి పడింది కదండి, సో దాన్ని అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. సో పాత మట్టి ఇంకా ఉన్నది, సో రిమైనింగ్ మట్టి అంతా కూడా ఆ పాత ఓల్డ్ పాట్లోనే వేసేసి, సో అక్కడ ఎక్కడెక్కడ థింగ్స్ పెట్టాలో సో మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఫైనల్గా స్వీప్ చేసి అండ్ దెన్ మాప్ చేసేసి క్లీన్ చేసేసానండి. అండ్ దెన్ కమ్ టు మిర్రర్. సో మిర్రర్ని కూడా కాలిన్తో అయితే క్లీన్ చేసేసాను నేను. అండ్ దెన్ కమింగ్ టు స్విచ్ బోర్డ్ అండ్ లిక్విడ్ డిస్పెన్సర్స్ అక్కడ రెండు ఉన్నాయి కదా, వాటిని కూడా నేను ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను నేను. సో క్లీన్ చేయడానికి ఇక్కడ యూస్ చేశాను ఏంటంటే నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, సో నెయిల్ రిమూవర్ అని కాటన్ పెట్టి సో మంచిగా అయితే క్లీన్ అయితే అయిపోతుందండి. సో ఈజీగా అయితే అక్కడ ఉన్నవన్నీ పోతుంది. పెద్దది ఏదైనా స్టిక్కీగా బట్ మనం పెయింట్ వేసినప్పుడు ఆ పెయింటింగ్ గట్టే ఏదైనా ఉండిపోతే, ఇప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని నేను జస్ట్ స్పూన్తో జస్ట్ స్క్రాప్ చేసి జస్ట్ వచ్చేసింది వెంటనే. అండ్ దెన్ స్క్రబ్తో ఏమో ఇంకా ఉంటే దాన్ని కూడా జస్ట్ ఇంకో చేతితో మనం వెట్ క్లాత్ పెట్టుకొని ఇంకో చేతితోనేమొచ్చి మనం స్క్రబ్ చేసి వెంటనే వైప్ చేసేస్తూ ఉంటే కూడా అది ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఓకే. అండ్ దెన్ కమ్ టు ద మేకోవర్ అని స్టార్ట్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న థింగ్స్ తోటి. సో దానికి ఏంటంటే ఫస్ట్ నేను మిర్రర్ని స్టార్ట్ చేశాను నేను. సో మిర్రర్కి ఏంటంటే 2x ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను సో చుట్టూ మిర్రర్కి సర్కిల్ చుట్టూ మొత్తం కొంచెం గ్యాప్ తోటి సో దాన్ని అయితే నేను స్టిక్ చేశాను నేను. సో ఎందుకు అంటే నా దగ్గర మనీ ప్లాంట్, ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అనేది ఉన్నది నాది. సో దాన్ని చుట్టూ పెడదాము అని చెప్పి దీనిగోండి మీకు చూపిస్తున్నాను. సో ఇలా పెడదాము, దాన్ని స్టిక్కీగా పెడదాము అని చెప్పి నేను ఆ 2 అయితే యూజ్ చేశాను. 2 యూజ్ చేయకపోతే ఏంటవుతుందంటే మనం సర్కిల్ చేసినా కూడా కొంతసేపటి స్లిప్ అవుట్ అవుతుందని పడిపోతూ ఉంటుందని చెప్పి, సో నేనైతే ఇక్కడ 2 అనేది యూజ్ చేసి దాని చుట్టూ క్రీపర్ అనేది యూజ్ చేసుకున్నాను నేను.
ఇప్పుడు హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ ఉంది కదండి, సో ఆ డిస్పెన్సర్ మీద ఏమొచ్చి నేను మళ్ళీ 2 వే అనేది చిన్నది పెట్టుకున్నాను. సో జనరల్గా క్యాప్ అనేది తీసి మనం లిక్విడ్ అనేది ఫిల్ అనేది చేసుకుంటాం. సో క్యాప్ మీద ఏంటంటే నేను చిన్న స్మాల్ది నా దగ్గర స్టాచ్యూ ఉందండి, ఆ స్మాల్ స్టాచ్యూ అనేది అక్కడ పెట్టుకున్నాను నేను. అండ్ ఇంకా క్రీపర్ ఇంకొకటి ఉంటే సో ఆ క్రీపర్ని కూడా పైకి హోల్కి సో వాలుక్ అనేది పెట్టి సో ఆ క్రీపర్ని ఇంకొకటి అక్కడ పెట్టుకున్నాను. దెన్ ఫైనల్లీ ఏంటి అంటే ప్యారెట్ అండి. సో నాకు ఈ కంప్లీట్ మేకోవర్లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఇది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఈ ప్యారెట్ అనేది తీసుకున్నాను నేను. ఈ ప్యారెట్ని అక్కడ పెట్టానండి. సో ఇప్పుడు కంప్లీట్ దీని వ్యూ ఎలా ఉన్నది ఒకసారి మీకు ఫైనల్గా లాస్ట్లో చూపిస్తాను నేను. సో ప్యారెట్ రీప్లేస్ చేసేసాక సో హ్యాండ్ టవల్ని కూడా సో రీప్లేస్ చేశాను. అండ్ షింక్ దగ్గర ఫ్రెష్నెస్ కోసం అని చెప్పి నేను అక్కడ నాప్థలిన్ బాల్ అనేది వేసుకున్నానండి. కలర్ నాప్థలిన్ బాల్స్ అనేవి వేస్తున్నాను. అండ్ మొక్కకి వాటర్ అనేది వేస్తున్నానండి. సో వాటరింగ్ అనేది చేసేసాక అండ్ నెక్స్ట్ దగ్గర ఉండి చిన్న మినియేచర్స్ అనేవి ఉన్నాయండి. సో ఆ మినియేచర్స్తో అనేది ప్లాంట్ లోపల కొంచెం పైకి వాటిని డెకరేట్ అనేది చేసుకున్నానండి నేను. అండ్ దెన్ ఫైనల్లీ కమ్ టు సింక్ కిందకండి. సో కింద నుంచి డోర్ మ్యాట్ అనేది వేసుకున్నాను నేను. సో ఓకే, సో డోర్ మ్యాట్ వేసేసాను. దిస్ ఈజ్ ద కంప్లీట్ వ్యూ అనేది కంప్లీట్ మై డైనింగ్ షింక్ ఏరియా మేకోవర్ అనేది చేసేసాను నేను. సో ఒక వ్యూ అనేది ఒకసారి పైనుంచి టాప్ టు బాటమ్ వరకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి వాచ్ చేసేయండి. చూసారు కదండి మరి ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై, స్టే ఇన్ ట్యూన్, హ్యాపీ ఆర్గనైజింగ్ మై పీస్ఫుల్ హోమ్.